హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లైఫ్. నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు ఒక కొత్త యూనిక్ రెసిపీ, హెల్దీ టేస్టీ క్విక్ ఈజీ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. రా పపాయ కర్రీ. అసలు రా పచ్చి పప్పాకాయతో కర్రీ చేస్తారా అని ఎంతమందికి తెలుసు? ఇది నేను మా చిన్నప్పటి నుంచి తింటా ఉన్నాను. అండ్ మా అమ్మ చెప్పేదాకా ఇది పపాయ కర్రీ అని మనకు తెలియదు అనమాట. అంత టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఉట్టిదే మనం సలాడ్ లాగా కూడా తినేసేయచ్చు. కానీ ఏ వాసన ఉండదు, ఏ ఇది ఉండదు. సూపర్ యమ్మీ టేస్టీ. అసలు ఇది రా పపాయానా అని తిన్న తర్వాత మనకే డౌట్ వస్తుంది అనమాట. అంత కమ్మగా అండ్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పపాయ. అందరికీ పపాయ అనగానే పండిన పపాయ తినటమే తెలుసు, కానీ పచ్చి పపాయతో నాకు తెలిసి చాలామందికి తెలియదు. కానీ చిన్నప్పటి నుంచి నేను తింటున్నాను కాబట్టి ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. విటమిన్ ఏ, సి అండ్ డైజెషన్కి యూజ్ అవుతుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అండ్ వెయిట్ లాస్కి చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రా పపాయ కర్రీ. అండ్ చాలా సింపుల్గా క్విక్గా ఈజీగా చేసుకోవచ్చు. అంటే అందరు తినేస్తారు కదా. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం శుభ్రంగా ఒక చిన్న పప్పాయ తీసుకున్నాను. దీన్ని మనం కోసేటప్పుడు కూడా బాగా పాలు కారుతుంది. సో మనం ఎక్కువ క్లీన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది, ఏమవ్వదు. మనకి వాసన రాదు కర్రీ అండ్ ఏ వేరే ఇవి ఉండవు అనమాట. ఇది అసలు పపాయ కర్రీ అంటే కూడా ఎవరు నమ్మరు అనమాట. అంత కమ్మగా అంత టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనము పపాయాని కడుక్కున్నాం కదా, దీన్ని పీల్ చేసుకోవాలి. ఈ గ్రీన్ పీల్ అంతా పీల్ చేసుకొని శుభ్రంగా మనము మళ్ళీ తురుముకోవాలన్నమాట. ఈ తురుముకునేలోపు ముందే మనము పెసరపప్పు కొంచెం నానబెట్టుకున్నామంటే చక్కగా నానిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనము కుక్కర్లో ఈ తురుముకున్న రా పపాయ అలాగే పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు వేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ వేసి ఉడికించేసి కొంచెం ఉప్పు అండ్ కొంచెం పసుపు కూడా వేసి ఉడికించేస్తామన్నమాట. కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిచ్చేస్తే ఉడికిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. వాటర్ లేకుండా మనము చేసుకోవాలన్నమాట డ్రైగా. సో ఇప్పుడు మనము తాలింపు పెట్టుకోవడమే. దీనికి చిన్న బాండి పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకుందాము. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, రెడ్ చిల్లీస్ వేసేసి ఇప్పుడు మనము పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసుకుందాము. తాలింపు కొంచెం వేగాక ఇవి కొంచెం వేగాక మనము ఆ పపాయ వేసేసుకోడు, ఉడకబెట్టిన పపాయ ఇందులోకి వేసుకుంటామే అన్నమాట. మీరందరూ అసలు రా పపాయ కర్రీ తిన్నారా, ఇది తెలుసా లేదా అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉంది అనేది తిన్న తర్వాత నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీరు ఇంకా రా పపాయతో ఏమేం వెరైటీస్ చేస్తారనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి.
ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. విటమిన్ ఏ, సి, ఫోలేట్ ఉంది, డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి ఇమ్యూనిటీని పెంచుతుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రా పపాయ కర్రీ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. క్విక్ అండ్ ఈజీ అండ్ చాలా హెల్దీ, చాలా కమ్మగా ఉంటుంది. అసలు ఇది పపాయ అంటే కూడా ఎవరు నమ్మరు. సో మనం జస్ట్ అది వేగాక కొంచెం సాల్ట్ అండ్ కారం వేసేసి సాట్ చేసేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత క్విక్ అండ్ ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర వేసేస్తే మన కర్రీ రెడీ అన్నమాట. సో క్విక్, టేస్టీ, హెల్దీ, ఈజీ మన రా పపాయ కర్రీ రెడీ అన్నమాట. యమ్మీ యమ్మీ రా పపాయ కర్రీ రెడీ. చూసారు కదండి వీడియో. మీరు ఎలా ట్రై చేస్తారు, రా పపాయతో అసలు చేశారా, ఈ రెసిపీ తెలుసా, లేకపోతే మీరు ఎలా చేస్తారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు ఇట్స్ మై లైఫ్ శ్రావణి.